హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఇది ఆల్రెడీ నేను పెట్టేసాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. నీర్ చట్నీ, టమాటో నీర్ చట్నీ అన్నమాట. అండ్ ఇదేమో క్యాప్సికమ్ ఎగ్ పులుసు, సేమ్ చేపల పులుసు లా ఉంటుంది. ఇది పాలకూర వస్తున్నా. సో యా గైస్, ఇదన్నమాట. సో లెట్స్ వాక్ ఇన్ టు ది వీడియో. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నాం ఈరోజు క్యాప్సికమ్ కోడిగుడ్లు పులుసు అయితే చేస్తున్నాను. అయితే గుడ్లు ఆల్రెడీ ఉడుకుతున్నాయి. ఉల్లిపాయలు, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం పేస్టు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు. కాదు, పసుపు, ఉప్పు, కారం. అదే ఉప్పు, కారం, పసుపు నీళ్ళు అలా పెట్టేసాను కదా. ఉప్పు, కారం, పసుపు వస్తుంది గొప్పన ఎవరికైనా. అలాగే ఇందులో మసాలా కోసం ఇవి దేనికి అనుకుంటారు, ఇవైతే మా బాబు క్యాప్సికమ్ తినడానికి వాడి కోసం పాలకూర చేస్తాను. దీనికి ఏం అవసరం, ఓన్లీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పాలు, పసుపు, ఉప్పు, కారం, అంతే. ఇంకా దీనిలో మసాలా అయితే చెప్తా ఉన్నాను. కొద్దిగా ధనియాలు 1 స్పూను, కొంచెం ఏమో జీలకర్ర, అంతే. ఇంకా కొన్ని ఆవాలు, మెంతులు అయితే తాలింపులు వేస్తానండి, వేసినప్పుడు చూపిస్తాను. ఇక్కడ ప్లేట్లు అయితే పెట్టలేదు నేను. ఉప్పు అయితే పేస్ట్ చేస్తానండి. గుడ్లు ఉడికిపోయి పక్కన పెట్టేస్తాను. జస్ట్ ఒక 2 మినిట్స్. కొంచెం మెంతులన్నీ ఇవి కొంచెం ఎర్రగా వేయించాలి. వేయిస్తే అందులో ఫ్లేవర్ బయటకు వస్తుంది, లేదంటే మీకు పంట కింద పడితే చేదుగా అనిపిస్తుంది. అలాగే కొన్ని ఆవాలు. ఇంకా నిద్ర వస్తుంది. నువ్వు రోజు చెప్పేదే. గైస్, నా నెయిల్ పాలిష్ చేస్తారా? బాగుంది గైస్, సూపర్ ఉంది. నా డ్రెస్ యొక్క పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది, కాకపోతే నీ డ్రెస్ కనిపించండి. ఎంత కష్టపడ్డాను చూసా. అదేం లేదు కదా, ఈజీగానే అయిపోయింది, కానీ వెళ్ళడానికి బాగా టైం పట్టింది. ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇచ్చాను. ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, అంత ఇంకేమీ లేదు. అలాగే కొంచెం అల్లం పేస్ట్. దానికోసం ఎంత పక్కన చెప్తా. అల్లం ఫ్లేవర్ కింద వేస్తే మంచిగా ఉంటుంది. మరి ఆ పవర్ వచ్చింది కదా, పేస్ట్ పవర్. దాన్ని అలా మగ్గనివ్వండి గైస్. లోపు ఇవి ఫ్రై చేసుకుని క్యాప్సికమ్. ఇగో క్యాప్సికమ్ లైటర్. గైస్, మీరు అందరూ ఎన్నింటికి లభిస్తారు మీరు అసలు? లేదు, నేను 10కి వర్క్ ఉంటాను, 5:30కి లేస్తున్నాను. నన్ను నిద్ర సరిపోవట్లేదు.
మళ్ళీ ఈ వింటర్ సీజన్ వల్ల ఏంటో తెలియదు, నిద్ర సరిపోవట్లేదు అని మధ్యాహ్నం పడుకుంటే బుగ్గలు ఏంటో దెబ్బతుంది ముఖం. బా ఏంటో ఫేస్కి మంచి గ్లో వస్తుంది కానీ ఏంటో బుగ్గలు వస్తున్నాయి మధ్యాహ్నం టైంలో పడుకుంటుంటే భయం వేస్తుంది. నేను ఇక్కడ లా అయిపోతానని. మా మధ్యాహ్నం పడుకుంటే లాగా అవుతారు. ఈసారి చూడు నేను గుడ్లు వస్తాను. నేను వస్తుంది వద్దు వద్దు నేను వస్తానమ్మా. వలసొద్దా? వద్దు మరి మనం ఇవి వేసుకున్నాం. ఇదే వేసుకో. ఇది స్టవ్ తగ్గితే పెడుతున్నాం అందుకు. ఇది కూడా చెప్పు. కరివేపాకు కూడా చెప్పానండి. చాలు చాలు. గైస్ యాక్చువల్లీ క్యాప్సికమ్ తినని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఇలా చేస్తే కాదు, నన్ను చెప్పని చెప్పు. ఇలా చేసి తింటే చాలా బాగుంటుంది. అండ్ అసలు క్యాప్సికమ్ ఏముండదు గైస్, అది తొక్కలాగా ఉంటుంది. అంటే దానికి ఒక టేస్ట్ అంటూ ఏముండదు, కొంచెం కారంగా ఉంటుంది అంతే. కారం ఉండదు. ఏముండదు దానికి, ఏం టేస్ట్ ఉండదు గైస్ తెలుసా. ఇది తొక్కలా ఉంటుంది ఏ కర్రీస్ వేసుకున్నా. అండ్ తొక్కలాగా అంటే ఇప్పుడు ఏమో తొక్కలు ఉంటాయి కదమ్మా, అదే ఏం టేస్ట్ లేనట్టు ఉంటుంది అంటున్నా క్యాప్సికమ్. ఈ పొయ్యి మీద ఏదో పెట్టింది, ఈ పొయ్యి మీద నా చేతికి ఇది ఇచ్చింది, ఈ పొయ్యి మీద ఏదో చేస్తుంది. అలా అయితే పని అవుతుంది, లేకపోతే అవ్వదు. గ్యాస్ కూడా బాగా అవుతుంది. దీంట్లో ఎలా చేసినా అదే చేస్తారా? అవ్వదంటే కదా వచ్చేసినా. సో గాయ్స్ నేను చెప్తున్నా, ఇదేం లేదు తినేది కాదు. నాలాగా కొంచెం అంటారు కదా, నాలాంటి కోటు నేను చూస్తున్నా అదే అంటారు. ఏం లేదు అసలు, ఏం లేదు. మామూలుగా ఆనియన్ తిన్నట్టు, ఆనియన్తో పాటు తింటే ఆనియన్ తిన్నట్టు, చికెన్తో పాటు తింటే ఏదో పక్కన ఆనియన్ తగిలినట్టు ఉంటుంది. ఏం ఉండదు కదా, యూ కెన్ ఈట్. క్యాప్సికమ్ అనేది కొంతమందికి ఎదలా ఉంటుంది. అలాగే ఆలోచించాను. మా అమ్మ క్యాప్సికమ్తో చేపల పులుసు చేసింది. వా వా ఇది కూడా అలానే ఉంటుంది. గుడ్లు యాడ్ చేస్తుంది అందులో, అంతే. మీరు వెజ్ తినేటోళ్ళు అయితే గుడ్లు స్కిప్ చేసి చేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను మీకు గ్యారంటీ ఇస్తాను. నేను మీకు గ్యారెంటీ ఇస్తాను. నేను తెలుగుంటారే అలా మాట్లాడితే. లేదు, నాకు నచ్చేం లేదు గాయ్స్, నాకు తెలుగు వస్తుంది, నా బాగా వస్తుంది. కాకపోతే ఆ వర్డ్స్ ఏమంటారు అనేది తొందరగా పలకనికి రాదు. ఫ్రై చేసేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. వాకేమా వాకే 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 కింద పడేసింది ఒకటి. ఏది ఏది గ్యాస్ ఏమి లేదు గ్యాస్. పసుపు, అమ్మ గుడ్డు బొమ్మ, గుడ్డు అయితే పక్కన పెట్టాను తెలియని తర్వాత ఇది ఎందుకు పెట్టానంటే మా బాబు క్యాప్సికమ్ అనగానే నేను పెట్టు వేస్తాడు, అందుకనే వాడి కోసం కొన్ని అట్లాంటి వాళ్ళ కోసం అడు గుడ్డు గుడ్డు తిన్నాడు. అడు అందులో 2 గుడ్లు నాకి. ఒకటే నీకు ఒకటి తినేస్తావు కదా మీతో అది ఇంకోటి మరి. అందుకో చిన్నగడు కొట్టి నీ కొట్టి తమ్ముడు కొట్టి
అయ్యో కుక్కర్ మూత కాదు ఇంకో గుడ్డ వేసామా సాయంత్రానికి. సాయంత్రం చూద్దాం వేసి నువ్వు వండినప్పుడు తిన్నావు, ఒక్కొక్కసారి తింటావు ఒకసారి తిన్నావు. అయ్యి వద్దులు కొత్త వస్తుంది. సాయంత్రం ఇవ్వా తిన్నావు. ఇందులోని ఇప్పుడు ఉప్పు వేస్తున్నాము. కొంచెమే ఉప్పు ఎక్కువ అవుతుంది, కొంచెం కలుపు తెలియట్లేదు. ఎక్కువ అవుతుందా? మనకి నువ్వు ఇన్ని రోజులు ఉప్పు తక్కువ వేసి సడన్గా ఉప్పు పెన్ చేస్తే ఎక్కువ గుడ్లు పెట్టాలి. గుడ్లు అంటే నాకు ప్రాణంగా పొద్దున్నే లెగిస్తాను, గుడ్లు పెట్టాను, గుడ్ మార్నింగ్ చెప్తాను, ఒక బాయిల్డ్ ఎగ్ తింటాను, మా అమ్మని టిఫిన్లోకి ఎగ్ ఆమ్లెట్ ఏమంటాను, ఎగ్ ఆమ్లెట్ కాదు దాన్ని ఏమంటారు, ఎగ్ దోశ ఏమంటాను. తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి కూడా ఎగ్ కర్రీ చేయమంటాను. ఈవినింగ్ స్నాక్స్లోకి బ్రెడ్ ఆమ్లెట్ ఏమంటా. నైట్ కూడా ఎగ్ బుర్జీ చేయమంట. అంత ప్రాణం నాకు ఎగ్స్. ఐ లవ్ ఎగ్స్. దేవుడా ఎంత బాగుంటాయి గైస్ అవి. ఫ్యాబినో ఇక్కడ ఉంది గైస్. అదే ఇప్పుడు గుడ్డ అంత ఇదైపోతున్నావు కదా, 1 month ఎలా వంట వేసి నాకు అర్థం కావుతున్నారు. చూద్దాం. ఇది ఆగలంటే ఆగుతా తెలుసా, నీళ్ళ గార్డెన్ నన్ను ముద్ద కలర్ చెట్లు వేసుకుంటానా. మా అమ్మ తెలుస్తుంది. మీకు ఇంట్లో అసలు తెలిసి సారీ గైస్, ఫుల్ నిద్ర వస్తుంది నాకు. మమ్మీలు లేకపోతే బోర్ పడుతుందా, నా అదై చేస్తాను. మా అమ్మ లేదనుకోండి తుయ్యనే పోయేది నాకు. మార్నింగ్ టైంలో అనుకోండి నేను ఏదో ఒక పని తీసుకుంటాను. అసలు పని ఉన్నా లేకపోయినా ఏదో ఒక పని కావాలని చూసే పనిలోకి టైం పాస్ అవుతుంది అని చెప్పి మా అమ్మ వచ్చే లోపల దీన్ని ఇట్లా వదిలేసి వెళ్తుందండి. నేను మాడిపోతే ఎవరికి రెస్పాన్స్ ఇది అందులో పెట్టుకుని ఉల్లిపాయలు ఇలా కింద అడుగంటితేనే టేస్ట్గా అర్థమవుతుందా. జరా మంచిగా చూడండి. అయ్యి స్పూను పర్లేదు ఉంచు ఉంచు, ఏం కాదు, నేను పట్టుకుంటూ ఉంచు. అయ్యో వద్దమ్మా అన్నట్టున్నారు అలాగే. అయ్యో వద్దమ్మా, ఇప్పుడే లేచాను, వీడియో తీయమని చెప్పకండి, ఇంకా నిద్ర వచ్చిపోలేదు, పడుకుంటాను కానీ వీడియో మాత్రం తీయను. ఉల్లిపాయల మొత్తం ఆయిల్ తేలే వరకు ఉడికించుకోండి, మంచి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కొంచెం పసుపు, గుడ్లలో ఉంది పసుపు అయినా కొంచెం వేస్తాను నేను.
గైస్ 2 స్పూన్లు కారం. మా మాటలు చేసి దీనికి కొంచెం పిచ్చేయమనుకుంటారు కదా. అదే కదా కస్మా కలిపి ఏమో వేసి మా అమ్మ కొన్ని కూరకి కారం పసుపు కలిపి మూత పెట్టేసి కొంచెం సేపు తర్వాత చాలా మా పసుపు కలలేదు. మరి కలిపేది ఫాస్ట్ ఫాస్ట్గా. ఆనియన్స్లో కూడా కొంచెం పసుపు, స్పూన్ కారం, చట్నీ చేయమని ఇంకా కానీ చట్నీ చట్నీ ఉంటుందా? మీ చట్నీ ఇడ్లీలో బాగుంటుంది. ఇడ్లీ చాలా ఇంకో కర్రీ అంటే ఇడ్లీ పెట్టేసుకో. పాలు పెట్టాలి. పాలు పెట్టేసి ఆ స్పూన్ ఏంటి క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులోనే వేసేస్తున్నానండి. మీరు అలా పెద్ద పెద్ద కూరలు ఎక్కువ కూరలు వండుకున్నప్పుడు అలా కళాయిలు ఇలా ఎగ్ బుర్జీ లాంటివి ఇగో ఇలా ఫ్రైస్ ఏదన్నా కొంచెం జస్ట్ ఒక్క పూటకి ఇద్దరు ఉన్నప్పుడు ఒక్కళ్ళు అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఆకలేసినప్పుడు కిచెన్లోకి వచ్చి ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కదా, అప్పుడు కొంచెం ఇంత స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. గైస్ మీకు నేను సోప్ చెప్పాను లేదు కదా, జస్ట్ చెప్తున్నా అంతే. ఏదన్నా పనికొస్తుంది. మా అమ్మ అంటే ఇప్పుడు ఏమనవు, కొంతమంది అమ్మలు ఒకే ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి ఏమన్నారు, కొంతమంది మమ్మల్ని తిట్టేస్తారు కదా, ఏ అదంతా ఎందుకు చేసావు అంటారు. కొంతమంది ఏమో అంతా ఎందుకు చేసావు తల్లి అంటారు. సో మా అమ్మలు అంటారు. ఇందులో పాలు వేసేస్తున్నాను. సేమ్ ఇది కోడిగుడ్డు చేసుకుంటే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. మూతేసి ఏం కలపవసరం లేదు. స్పూన్ స్లో ఉందా లేకపోతే స్లిమ్లో ఉంది. మీకు మా వీడియోస్ చూస్తే నవ్వు వస్తుందా? ఎందుకు వస్తుంది అసలు? మమ్మీ చూసారా అందులో గాయస్ మీకు ఒక చూపించడం మర్చిపోయినా, కొనేసుకున్నాం గాయస్ మేము. దాన్ని ఇది వాటర్ హీటర్ లాంటిది కెటిల్ అంటారా, ఇది హీటర్ లాంటిదే గైస్, కాకపోతే మనం డ్రింకింగ్ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసి ఇది చూపి ఐస్ నేను చూడు 40 వచ్చింది సార్, నేను చూసుకోలేదు నీ తలకే వాటర్ వేసానండి. వాటర్ ఇగో చూపిస్తాను, నేను చూపిస్తాను. ఇగోండి ఇది ప్లగ్గా స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఇది ఉందా దీని ఇగో కింద దీనికి కొన్ని మాట పాలలోకి వేస్తున్నాను. సో అది అలా పెట్టి నేను ఎందుకు తీసుకున్నాను అనుకోవచ్చు, కొంచెం గ్యాస్ ఆదా అవుతుంది చెప్పేసి తీసుకున్నాను. ఎందుకంటే వేడి నీళ్ళు ప్రమోషన్ అనుకుంటారు, మళ్ళీ ప్రమోషన్ కాదు గైస్, తీసుకున్నాను అంతే. మనకున్న బోర్డు ఛానల్కి అప్పుడు ప్రమోషన్, ఇక్కడ ప్రమోషన్ గ్యాస్ ఆదా అవుతుందని తీసుకున్నాను. నేను అన్నింటిలోకి వేడి నీళ్ళు వాడతాను, కర్రీస్లోకి అవి. పాలలో కూడా ఇప్పుడు కొన్ని వేడి నీళ్ళు కాసేసి పాలేసాం అనుకోండి, 2 నిమిషాల్లో పాలు మరుగుతుంది. ఎంత పడ్డది ఇది? 500 గైస్, 490 500 చెప్పాను. ఏంటమ్మా ఏ పాలు కాస్తానమ్మా, కొన్ని 9 నెలలు కూడా పెట్టే బాటిల్లోనే నేను
అలాగేనండి మేడం. చాలా కొండ కాస్తుంది మరి తాగట్లేదు కదా సరిగా. అలాగే బాగున్నట్టు ఉంది కదా, కలిపేసుకోండి. సరే గైస్ నేను మళ్ళీ ఈ వరకు గడ్డగట్టి వరకు కలుపుకోండి. ఏంటి చాక్లెట్లు ఎక్కడ ఉన్నాయి కదా, నేను తింటాను అలా గుంచు. ఎప్పుడు ఎప్పుడు గుడ్ మార్నింగ్ గైస్. ఎలా ఉంది కర్రీ? మస్తు అసలు సైడ్కి ఎత్తుతారు తెలుసా. క్లారిటీ రావట్లేదా, పొక్క అమ్మేస్తుంది. 4 గుడ్లు ఇందులో గుడ్డేనంట నాకు. ఏంటో నువ్వు అలా చెప్పి నాకు కొంచెం టెన్షన్ వస్తుంది సార్. ఏం కూరలు పేజీ పెడతావు, పెంట పెడతావు. నేనేం పేచి పెట్టను గైస్. నేను మనం తినను అని చెప్తే అది చాలా పేచి అంటే అలా తినను అని తినకుండా ఉంటేనే బాగా అనిపిస్తుంది. చిటిపడి డ్రెస్ కూడా వేసేస్తున్నాను. నేను తింటా గైస్. ఇప్పుడు అది మనం తినాలి అంటే తింటాను. నా కొడుకు ఆపుకుంటా, నా క్రేవింగ్స్ ని ఆపుకుంటా. పలుపుటి ఆఫ్ చేసేనా, నువ్వు సిమ్లో పెట్టా. చూసారా జస్ట్ 2 minutes లో అయిపోయినాయి పాలు. అది చూస్తాను ఒకసారి. డోర్ నేను తీయా. ఏ అరే అరే ఎందుకు ఏం డోర్ తీయాలరా, ఏం డోర్ రాదే, ఏం డోర్ రా చేస్తున్నా. తాళం ఎక్కడ పెట్టి సాధ్వే. ఎలా ఉందండి ఇది చూడడానికి? కోడి ఉడుకులేనే ఉంది కదా, బాగుంటుంది. చాలా బాగుంటుంది. అందులో గుడ్డు కొట్టపోయావా? వద్దు, మళ్ళీ గుడ్డు కొట్టినట్టు తెలిసిపోతుంది. వేసి గొడవ కూడా చేసేస్తున్నాడు. ఎంత అయిపోయింది కూర? ఇంకా మొత్తం వాటర్ అంతా దగ్గర గుడ్డు పొడి చేస్తాం కదా, అలానే ఉంటుంది. ఇది ఇలా సిమ్లో ఉంచే. ఓకే గ్యాస్ మళ్ళీ వస్తా. ఇప్పుడు వచ్చా ఇక్కడికి? మమ్మీ రమ్మందా? సరే గుడ్ మార్నింగ్ చెప్పండి. చెప్పరా గుడ్ మార్నింగ్. అరే బచ్చా, నీకు చెప్పడం రాదా? సరే నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఇటు చూసి చెప్పు. గుడ్ మార్నింగ్ గైస్ అని. నువ్వు చెప్పకపోతే మరి నువ్వు టీవీలో కనిపించవు. చెప్పు గుడ్ మార్నింగ్ గైస్ అని. గుడ్ మార్నింగ్ గైస్. వీడు నేను బయటకు వెళ్ళా, మా అమ్మ ఉన్నప్పుడు వచ్చినట్టున్నాడు. వచ్చి కూర్చున్నాడు. ఇదైతే సౌండ్ వస్తుందని చూస్తే ఈడు పెద్దక్క. ఏది ఎలాగేవండి. సో గైస్ మా అమ్మ ఇడ్లీ కూడా రెడీ చేసేసుకుంది. ఇందులో బేకింగ్ సోడా వేసింది. బేకింగ్ సోడా ఉప్పు వేసింది. అక్కడ సంచి ఉంటుంది చూడు, సాగర్లో వాటి దగ్గర.
మా అమ్మ దానికి ఆయిల్ రాసావా వాటర్ ఆయిల్ ఏమి రాయను ఇడ్లీకి. 32. అమ్మమ్మ రాస్తుంది. అమ్మమ్మ రాస్తుంది ఇడ్లీకి ఆయిల్ వాడుకోండి. స్టీల్ పాత్ర పెడితే ఆయిల్ రాయాలి. ఆ పక్కన తేడా వచ్చింది. రేకులు ఏమవుతున్నాయి తెలియట్లేదు. తీసి పాడేసుకో తీసుకో. ఇంకోటి ఉందండి మరి పెద్దది 27 వస్తాయి ఇడ్లీ. అది మేము హోటల్ పెట్టినప్పుడు వాడేదాన్ని. 27 ఇడ్లీ ఏం చేసుకుంటాం, మాకు ఎక్కువ. ఊరు పంపించేసాను. అన్నీ ఇంకొన్నాయేనా నీకు నిజంగా? మైండ్ లేదు అను. అదే అవన్నీ కొన్న డబ్బులు ఉంటే ఇప్పుడు హోటల్ కోసం మా హోటల్ పెట్టింది కదా అప్పుడు. గిన్నె తీసేసుకున్న తర్వాత కానీ కూరకి నింపుతుంది. స్మెల్ బాగా వచ్చింది గుమ్మడి. చూసావా, కొత్తిమీర కరివేపాకు ఏం అవసరం లేదు. ఉప్పు కారం నూనె ఉంటే చాలు. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు. చూసారని ఎలా ఉందా? కళాయిలు కూడా కూర తీసేసి అందులో అన్నం వేసుకుని తినేస్తాను. నేను అని తీసుకున్నది ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం చల్లగా అయ్యే వరకు కూడా మూత పెట్టద్దు. ఇలా నూనె పైకి వెళ్ళిన వాటిని వేసుకొని సరే వెళ్ళాలి. ఇది ఈ కర్రీ ఇది కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొంచెం ఉడకాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడికి సరిపోతుంది. ఇది అది గిన్నె తీసేస్తాను. చూసి అయిపోయిందండి కర్రీ. కొత్తిమీర వేసేస్తున్నాను. ఇది కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా గిన్నె తీసేస్తాను. ఇది పాలకూర. చూసారు ఎంత బాగుందో కదా. నీకు లేదు ఎక్కువ. ఇంకో నీకేదో చేసింది మరి నీకోసం. అడుగు ఏం కర్రీ అనుకుంటున్నాను. స్మెల్ బాగుంది కనుక క్యాప్సికమ్ కర్రీ. చేపలు కాదురా, నిజంగా క్యాప్సికమ్ కర్రీ. ఇదిగో ఎగ్ క్యాప్సికమ్. అదిగో సన్న కర్రీ కావాలి. కావాలా? సరే తిన్నాను. నువ్వు ఎలానే తిన్నావు. కావాలి నాకు. నీకు కావాలా? ఉందా అయితే ఇడ్లీస్ అయిపోయాక చెప్తావా? చూసారు కదా, ఇడ్లీస్ కూడా అయిపోయినాయి. చూసారా ఏంటి స్పాంజ్ స్పాంజ్ వచ్చినాయి అని చూపిస్తున్నా. అడిగిపోతాయి. సో నిన్నటి చట్నీ కూడా ఉండిపోయింది. అండ్ ఇది వచ్చేసి పాలతో ఏదో కర్రీ చేసింది. కొడుకు కాదు, పాలకూర అంట. ఇది ఎగ్ అండ్ క్యాప్సికమ్ కర్రీ. అండ్ ఒకసారి ట్రై చేయండి. చేపలు పులుసుకున్న చాలా బాగుంది. దేంటిది మేము తినడానికి ఎగ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా పక్క పెట్టే. సో యా గాయ్స్, ఇక్కడితో నేనైతే బ్లాగ్ నేమ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ బ్లాగ్ బాయ్. మంచిగా వస్తుంది.